రేణు రేనా. మనకి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 78 ఏళ్ళు అవుతుంది. అయినా అక్కడక్కడ కులం మతం పేరుతో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. మనకి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే మనిషిని మనిషిగా చూసినప్పుడు ప్రతి మనిషికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు. మా ఈ చిన్న ప్రయత్నం వల్ల అలాంటి రోజు వస్తుందని ఆశిస్తూ రేణు రే. सारे जहां से अच्छा हिंदोसिता हमारा हमारा सारे जहां से अच्छा हिंदोसिता. ఏమి జోసఫ్ ఆపావు? ఎక్కడికి వెళ్తున్నా? ఈ రోజు ఆగస్టు 15 కదా, జెండా పండగ. జెండా ఎగరడానికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళేది? ఇది నీ మతం కాదు, నీ దేశం కాదు. అసలు జెండాను తాకే అర్హత కూడా నీకు లేదు. మేము కూడా ఎగటపడ్డాము. మీరు ఆపడానికి మీకున్న అర్హత ఏమిటి? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావురా? చొక్క వదిలరా. ఆపండి ఆపండి, ఏమైంది? ఏంటి మీ ప్రాబ్లం? ఎందుకు కొట్టుకుంటున్నారు? చూడండి రాంబాయ్, ఆగస్టు 15 కదా అని జెండా పండుగకు వెళ్తుంటే నన్ను వెళ్ళని కూడా ఆపుతున్నాడు. ఏం జోసఫ్, ఎందుకు అతను వెళ్ళనివ్వట్లేదు నువ్వు? ఇతను మన దేశం వాడు కాదన్నా. ఇది మీకు కేవలం ఒక జెండాలాగా మాత్రమే కనబడుతుంది. ఇది కేవలం జెండా మాత్రమే కాదు, ఇది మన దేశ స్వాతంత్రం. ఈ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పించారు మీకు తెలుసా? ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగ్, ఒక నేతాజీ, ఒక సుభాష్ చంద్ర బోస్, ఒక మహాత్మా గాంధీ, ఒక జేసీ కుమారప్ప, ఒక అచ్చమ్మ చెరియన్, ఒక జోసెఫ్ బాస్టన్, కాళీ చరణ్ బెనర్జీ, ఒక అబ్దుల్ గఫార్ ఖాన్, ఒక అరుణ ఆసిఫ్ అలీ ఖాన్, ఒక దేవర్తి ఎం టిలిటిట్టు, జో అచ్చిమ్ అల్వా, అమృత్ కౌర్, కాసిం అలీ ఖాన్, సయ్యద్ మిర్సాన్ అలీ, జోసెఫ్ బాఫ్టిన్. ఇంతమంది మహానుభావాల ప్రాణ త్యాగాలే ఈ రోజు మనం పీలుస్తున్న స్వేచ్ఛ వాయువులు. ఆ రోజు వారెవరో కులం మతం చూడలేదు. అదే గనక చూసింటే ఈ రోజు మనం స్వతంత్రం అనుభవించే వాళ్ళమా? ఇది దేశం నాది, మనందరిది అని అనుకున్నారు కనుక ఈ రోజు మనం స్వతంత్రం అనుభవిస్తున్నాం. ఇకనైనా మతాన్ని వదిలి మనుషులుగా మారండి. భారత్ మాతాకి జై. జై హింద్. జై హింద్. బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైన మతోన్మాదుల నుండి భారతదేశానికి ఇంకా స్వాతంత్రం రాలేదు. మతం పేరుతో దాడులు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల ఒక కుటుంబం మాత్రమే కాదు, దేశమే కనుమరుగే ప్రమాదం ఉంది. దేశానికి స్వాతంత్రం అయితే వచ్చింది, మరి మనిషిగా మనకెప్పుడు వస్తుంది? మతం కంటే ముందే మనిషి పుట్టాడని తెలుసుకోగలిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. జై హింద్. ఆగు, వీడియో నచ్చిందిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి.